హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో రవ ఇడ్లీ అలాగే దీనికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీ చూపిస్తున్నాను. ఎలాంటి పప్పులు లేకుండా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక హాఫ్ టీ స్పూను, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వని మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ ఎంత బాగా వేయించుకుంటామో ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా వస్తాయి. సో ఈ విధంగా రవ్వ బాగా వేగింది అంటే ఈ విధంగా లైట్గా పేలినట్టుగా వస్తుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వేసుకోండి, సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోండి. ఇది నానిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది. నాకైతే ఈ కప్పుతో ఒక పావు కప్పు వాటర్ పట్టింది. ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకునే విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చిటికెడంతా పసుపు వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలాగే ఒకటి ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం కొత్తిమీర వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది ఇడ్లీ దోశల్లోకి కాదు, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక 10 నిమిషాల తర్వాత అయింది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడు కొంచెం పల్చగా ఉంది, ఇప్పుడు గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, బాగా యాక్టివేట్ అవుతుంది. వేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. అప్పుడే ఇది నార్మల్ ఇడ్లీ బ్యాటర్ లాగా నురుగులాగా ఫ్లఫీగా వస్తుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా యాడ్ చేసుకోండి. ఇదే నాకైతే ఒక కప్పు రవ్వకి ఒక 8 ఇడ్లీల వరకు వచ్చాయి. ఆ తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రలోకి వాటర్ని వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇడ్లీలు పెట్టేటప్పుడు స్టాండ్ పెట్టేటప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి. ఆ టైంలో పెట్టండి, అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం తడి చేతిని ఇలా ముట్టి చూడండి. ఇలా టచ్ చేస్తే అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని వెంటనే కాకుండా 1 నిమిషం తర్వాత తీయండి. ఏమాత్రం అతుక్కోకుండా నీట్గా వస్తాయి ఇడ్లీలు. చూడండి, సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తూనే తెలుస్తుంది కదా, అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ చట్నీ కాంబినేషన్కి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. Thank you.